హైదరాబాద్ హడలిపోయింది. వాయుగుండం ప్రభావంతో కురిసిన కుంభవృష్టికి వరదలు చిక్కుకుపోయింది. ఏ ప్రాంతం చూసినా నీరేదో రోడ్డేదో తెలియని పరిస్థితి. ఇక లోతట్టు ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నగరంలోని బస్తీలు, శివారు ప్రాంతాలు, కాలనీలు వందల సంఖ్యలో నీట మునిగాయి. రాత్రంతా చాలా బస్తీల్లోని ప్రజలు నరకం చూశారు. ఒక్క రోజులోనే 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే కుంభవృష్టి ఎలా దంచికొట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఆ మాటకొస్తే 100 ఏళ్లలోనే రెండో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో నగరంలో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితే లేకుండా పోయింది. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం పలువురి ప్రాణాలను తీసింది. 15 మందికి పైగా వర్షానికి బలయ్యారు. పాతబస్తీ చాంద్రాయణగుట్టలో వర్ష బీభత్సానికి గౌస్ నగర్ లో 2 ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఎత్తైన ప్రదేశంపై ఉన్న ఇళ్లపై బండరాళ్లు జారిపడ్డంతో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో 5గురు మృతి చెందగా మరో ఇంట్లో 4గురు మరణించారు. మృతుల్లో 3 చిన్నారులున్నారు. ఘటనలో మరో 4గురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘటన ప్రదేశాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. మరోవైపు ఇబ్రహీంపట్నంలో గోడ కూలి తల్లి కూతుళ్లు చనిపోయారు. మల్లాపూర్ మాణిక్చంద్ చౌరస్తా దగ్గర తెగిపడ్డ విద్యుత్ తీగలు తగలడంతో నడిచి వెళ్లిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. భారీ వర్షాలకు కాలనీలన్నీ నదులను తలపిస్తున్నాయి. రోడ్లపై నడుంలోతుకు పైగా వరద ప్రవహించింది. ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. అబ్దుల్లాపూర్లోని లక్షర్గూడలోనైతే కారులో 2 చిక్కుకుపోయి వరద నీళ్లలో కొట్టుకుపోయారు. కందుగురుకు చెందిన వెంకటేష్ గౌడ్, రాఘవేందర్ వరదలో మిస్ అయ్యారు. తమను కాపాడనంటూ వారు చేసిన ఫోన్ సంభాషణ అందరినీ కలిచివేసింది. ప్రస్తుతం చాంద్రాయణగుట్టలో పరిస్థితి ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చాంద్రాయణగుట్టలో భారీ వర్షానికి 2 బస్సులు మునిగిపోయాయి, ఆగిపోయాయి. దగ్గరలోని చెరువు కట్ట తెగిపడడంతో భారీగా వరద నీరు రోడ్లపైకి వచ్చింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ప్రాణభయంతో గజగజలాడారు. అలాగే ఓ లారీ కూడా నీటిలో చిక్కుకుపోయింది. దీంతో లారీలోని 4 వ్యక్తులు క్యాబిన్ పైకి చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా రంగంలోకి దిగిన సహాయక బృందాలు ప్రయాణికుల్ని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మీరు రెస్క్యూ ఆపరేషన్ చూడొచ్చు. చాంద్రాయణగుట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెరువు కట్ట తెగడంతో ఒక్కసారిగా వరద నీరు రోడ్డు మీదకి రావడంతో ఒక లారీ బస్సు చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. 2 బస్సులు, ఒక లారీ చిక్కుకుపోయింది. బస్సులో ప్రయాణికులు ఉన్నారు. వారిని రక్షించే ప్రయత్నం జరుగుతోంది. బోట్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు సహాయక సిబ్బంది. ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. చాంద్రాయణగుట్టలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్. దాదాపు నడుంలోతు నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి, మనిషి మునిగిపోయేటటువంటి పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుతం ఆ వరద నీటిలో ప్రస్తుతం 2 బస్సులు చిక్కుకుపోయాయి. ఒక బస్సులో ప్రయాణికులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రాణభయంతో ఉన్నారు ప్రస్తుతం. వారిని రక్షించే ప్రయత్నం జరుగుతోంది. ఇక లారీ కూడా ఒకటి మునిగిపోయినట్టుగా తెలుస్తోంది. లారీ క్యాబిన్ మీదకి డ్రైవర్ అండ్ క్లీనర్ చేరుకుని వారి ప్రాణాలను కాపాడుకున్నారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో ఘటన జరిగింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ లైవ్ లో చూస్తూ ఉన్నాం. మనం చాంద్రాయణగుట్ట నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నాం. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి లొకేషన్ లో ఉన్నారు గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి. ఎట్లా ఉంది పరిస్థితి? రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడి దాకా వచ్చింది రవి? ఎంతమంది ఉంటారు ప్రయాణికులు బస్సులో? కృష్ణ ట్రావెల్స్ ఒకటి, కావేరీ ట్రావెల్స్, ఈ 2 ట్రావెల్స్ లో వెళ్తున్నటువంటి వాళ్ళు. అయితే దీనిలో ట్రాఫిక్ జామ్ ఉంది అని చెప్పి 2 బస్సులు కూడా డైవర్షన్ తీసుకుని చాంద్రాయణగుట్ట పరిధి ఎదురుగా వెళ్దాం అనుకున్నారు. ఆ రూట్ లోనే చాంద్రాయణగుట్ట పరిధిలో మైలార్దేవపల్లి దాకా వచ్చేసరికి వరద నీరు ఫ్లోటింగ్ అంతా ఎక్కువైపోయింది. ఈ సమీపంలోనే ఉన్నటువంటి ఒక చెరువుకు గండిపడి ఆ వరద నీరు అంతా కూడా రోడ్డు పైకి వచ్చి చేరింది. ప్రస్తుతం మనం లైఫ్ లైన్ లో కూడా చూసుకోవచ్చు. 2 మహిళలను బస్సులో నుంచి రెస్క్యూ చేశారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ పోల్ ను పట్టుకొని వేలాడుతున్నారు. నిన్న సాయంత్రం 11 గంటల, రాత్రి 11 గంటల నుంచి కూడా వీళ్ళు ఇదే బస్సులోనే ఇక్కడే ఉండిపోయారు. ఈ 2 బస్సులు కూడా ఈ వరద నీటిలో చిక్కుకొని పోయాయి. వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత
పొందామని బస్ డ్రైవర్ ప్రయత్నించాడు. కానీ ఆ వర్షానికి, భారీ వర్షానికి తోడు ఆ వరద నీరుకు చెరువు నీరు కూడా తోడడంతో కనీసం ముందుకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా బస్సులో కూడా ప్రాబ్లం వచ్చి ముందు బస్సు కదలలేకపోవడంతో వెనుక బస్సు కూడా విరుపుతుంది. ప్రస్తుతం మనం చూసిన 2 బస్సులు కూడా నెల్లూరు వైపు వెళ్తున్నాయి. ఒకటి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఒకటి, మరొకటి కావేరీ ట్రావెల్స్. ఈ 2 బస్సుల్లో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. వెనుక బస్సులో ఉన్నటువంటి వాళ్ళను ఫ్లోటింగ్ తక్కువగా ఉన్నప్పుడే రెస్క్యూ చేస్తారు. వాళ్ళందరినీ కూడా నియర్ బై లో ఉన్నటువంటి సిఎస్పీ తరలించారు. మరి ముందు బస్సులో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కనీసం రావడానికి కూడా వీలు లేకుండా పోయింది. అదే వరద నీరు కాస్త తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు సీట్లలోనే కూర్చొని వెళ్ళిపోయారు. మెల్లిమెల్లిగా ఫ్లోటింగ్ పెరిగే కొద్దీ వాళ్ళు బస్ ఆక్యుపైకి వచ్చి నిల్చొని ఉన్నారు. అందులో లేడీస్ కూడా ఉన్నారు. మరి వెనక బస్సులో ఉన్నటువంటి వాళ్ళలో ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉంది అని చెప్తున్నారు. మరి ఆమెను కూడా వెంటనే నియర్ బై హాస్పిటల్ కు తరలించారు. అయితే ఉదయం బీఆర్ఎస్ సిబ్బంది కూడా స్పందించి వాళ్ళని లైఫ్ బోట్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఆ బస్సెస్ దాకా వెళ్లి వాళ్ళని తీసుకొద్దామని ప్రయత్నించినటువంటి తరుణంలో ఆ లైఫ్ బోట్స్ కూడా కొట్టుకొని పోయాయి. అది 3 సార్లు ప్రయత్నించినప్పటికీ 3 బోట్లు కూడా వరద దాటికి కొట్టుకుపోయాయి. అయితే తర్వాత వచ్చినటువంటి స్థానికులు, అదేవిధంగా పోలీసులు వీళ్ళు కొన్ని తాడులను కట్టి మనం చూసినటువంటి స్ట్రీట్ పోల్స్ అన్నిటికీ తాడును కట్టారు. ఆ తాడు సాయంతో వాళ్ళు పట్టుకొని వెళ్తూ లైఫ్ జాకెట్స్ తీసుకొని వాళ్ళని ప్రయాణికులను మెల్లిగా కిందికి రమ్మని చెప్తున్నారు. ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. కొద్దిసేపటి ఉదయం 6 గంటలకు ఒక వ్యక్తి కిందికి వచ్చి ఇటు వద్దామని ప్రయత్నించినప్పటికీ వరద దాటి కూడా ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. ఇలాంటి కారణంలో పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా కిందికి రావడానికి కాస్త భయపడ్డారని చెప్పుకోవచ్చు. మరి లోపల వాళ్ళు మెల్లిమెల్లిగా ఇప్పటికి బయటకు వస్తున్నారు. వాళ్ళ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు వీళ్ళు లైఫ్ జాకెట్స్ కూడా తీసుకెళ్లి వాళ్ళని ఒక్కొక్కరికి ఇవ్వడం, వాళ్ళ సహాయంతో వాళ్ళని కిందికి పిలిచి వాళ్ళని తీసుకొస్తున్నారు. ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో మునిగేంతగా వాటర్ వస్తున్నాయి. అంటే వాళ్ళు తాడుని పట్టుకొని లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ వాటర్ ఫ్లోకి వాళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితి. దీనికి తోడు నిన్న చూసి కూడా ఈ చల్లటి వాతావరణం, అదేవిధంగా వాటర్ కు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు షేరింగ్ అవుతున్నారు. బస్సులో ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడుతున్నారు. వాళ్ళని రెస్క్యూ చేసి మంచిగా తీసుకొస్తామని స్థానికులు చెప్తున్నప్పటికీ వాళ్ళు ఆ వాటర్ లో దిగి ఆ తాడుని పట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. కొద్దిసేపటి క్రితం అయితే పైన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బస్సు కిందకి తీసుకొచ్చి రెస్క్యూ చేసేటటువంటి ట్రై చేస్తున్నారు. మనం చూసినటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్న 2 బస్సులు, అంటే ప్రస్తుతం మనకు ఎదురుచూసా కనిపిస్తుంది, దాని ముందు మరొక బస్సు ఉంది. అక్కడ ముందు బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు తాడును పట్టుకొని వస్తున్నటువంటి టైం కూడా మనం చూసుకోవచ్చు. లైవ్ లో 2 వ్యక్తుల్ని తీసుకొని వస్తున్నారు. ఆడ ఇప్పటిదాకా బస్ స్టాప్ పైన నిల్చొని ఉన్నటువంటి వాళ్ళని మెల్లిగా బస్ కింద తీసుకొచ్చి తాడు సహాయంతో వాళ్ళని పట్టుకొని తీసుకొస్తున్నారు. ఎప్పుడైతే మనకు కాస్త ముందుకు వచ్చేసరికి ఆ మ్యాన్ హోల్ ఉంది, అక్కడ ఎక్కువ స్థాయిలో వాటర్ ఫ్లో అవుతుంది. అక్కడే ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు కాబట్టి వాళ్ళను అక్కడి దాకా వచ్చిన తర్వాత వాళ్ళకి లైఫ్ జాకెట్ అందిస్తున్నారు. అక్కడి నుంచి సురక్షితంగా ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు స్పందించి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి హాళ్లను ఏర్పాటు చేసి వాళ్ళు ప్రయత్నిస్తారు. కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్ జరగలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది మనకు అందుబాటులో కనిపించడం లేదు, మరి బీఆర్ఎస్ సిబ్బంది కూడా అందుబాటులో కనిపించడం లేదు. 1-2 సార్లు ప్రయత్నించి ఈ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది, మేమేం చేయలేమని చెప్పి బీఆర్ఎస్ సిబ్బంది వెనక్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. మరి అటు బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు చాలా ఎక్కువ చూపుతారు. వాళ్ళని రెస్క్యూ చేద్దామని చెప్పి ప్రయత్నిస్తూ వాళ్ళు 25 మంది సురక్షితంగా రావాల్సింది. మరోవైపు లారీ డ్రైవర్లు కూడా రోడ్ పక్కనే ఆపుతున్నాం కదా అని చెప్పి లారీని ఆపుకొని లారీలోనే ఉన్నారు. కానీ మెల్లిమెల్లిగా వాటర్ ఫ్లో ఎక్కువయ్యేసరికి ఆల్మోస్ట్ డ్రైవర్ సీట్ దాకా వచ్చేటువంటి పరిస్థితి. ఈ తరుణంలో ఒక లారీ డ్రైవర్ కూడా లారీ పైన ఎక్కి నిల్చొని ఉన్నాడు. ఆయన దాదాపు రాత్రి 2 గంటల నుంచి కూడా అదేవిధంగా అక్కడ నిల్చొని ఉన్నాడు. కనీసం తను లారీ దిగి బయటకు వచ్చేద్దాం అని ప్రయత్నిస్తున్నా కూడా ఎదురైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే భారీ వర్షానికి తోడు వాటర్ ఫ్లో కూడా ఎక్కువ. అయితే ఉదయం 6 గంటల ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి మల్లె చెరువుతో పాటు దాని పైన ఉన్నటువంటి కొత్త చెరువు కూడా గండి పడింది. అంటే ఉదయం వచ్చినటువంటి వరద నీరుకి మల్లె చెరువు పడినటువంటి గండి నీరుకి తోడు కొత్త చెరువు వాటర్ ఫ్లో కూడా ఎక్కువ అవడంతో వాటర్ ఫ్లో కంటిన్యూస్ గా పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. దీంతో ఉన్నటువంటి వాటర్ లెవెల్ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. లారీ ఆల్మోస్ట్ మునిగిపోయేటటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఆ బస్సు దగ్గర ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. వాటర్ ఫ్లో అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ బస్ ఫ్లోటింగ్ ఎక్కువ బస్సు ఏమైనా ప్రమాదం జరగచ్చు అనేటటువంటి ఉద్దేశంతోనే అందులోని 25 మంది ప్రయాణికులు ఉన్నారు కాబట్టి మెరుగుగా వాళ్ళను రెస్క్యూ చేయడానికి స్థానికులు ప్రయత్నిస్తున్నారు. మరి వాళ్ళని స్టార్టింగ్ నుంచి దాదాపు 200 మీటర్ల దూరం దాకా అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి తాళ్ళు కూడా వాళ్ళకు రవి బస్తాలు అంటే ఇసుక బస్తాలు వేసి నీటిని మళ్లించినట్లుగా కనబడుతోంది. వాటర్ ఫ్లో దాని కారణంగా అవతల పక్కన కొంచెం తక్కువ ఉన్నట్టుగా కనపడుతోంది. ఒకటోది. రెండోది,
ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ బోట్స్ ఎందుకు వాడలేకపోతూ ఉన్నారు? అయితే సాధారణంగా నిలిచినటువంటి భారీ వర్షానికి నిలిచిన వాటర్ అయితే ఫ్లోటింగ్ ఉండదు, వాటర్ లెవెల్ అదే విధంగా నిల్చొని ఉంటుంది. కానీ పక్కనే ఉన్నటువంటి చెరువుకు గండిపడి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ స్థాయిలో వస్తుంది. మనం చూసినటువంటి పక్కనే ఒక ఫ్యాక్టరీలో కూడా వాటర్ అనేది నిలిచిపోయింది. ఫ్యాక్టరీ గేట్ ద్వారా కూడా తక్కువ మార్గంలోనే ఎక్కువ వాటర్ వస్తుందంటే ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ప్రస్తుతం మనం పక్కనే ఉన్న ఫ్యాక్టరీలో ఉన్నటువంటి జనాలు కూడా చూడవచ్చు. కాంపౌండ్ వాళ్ళు పైన ఎక్కి నిల్చున్నారు, అంటే వాటర్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో మనం చూసుకోవచ్చు. ఫ్లోటింగ్ పెరుగుతూ ఉండడంతో దాన్ని అడ్డుకట్ట వేద్దామని లోపల ఉన్నటువంటి పొట్టు బస్తాలు వేశారు. ఆ పొట్టు బస్తాలు ఆ వాటర్ తో ఏమాత్రం నింపలేకపోయాయి. ఇక్కడ ఒక ప్రయత్నించినటువంటి వ్యక్తి కూడా కొట్టుకుపోయాడంటేనే వాటర్ ఫ్లో ఎక్కువ స్థాయిలో ఉంది. మరి డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నించినటువంటి బోట్లు కూడా వాళ్ళు తీసుకువచ్చినటువంటి క్రమంలోనే కేవలం ఫ్లోట్ దాటికి అది రివర్స్ పడిపోయింది. 3 బోట్లు కూడా కొట్టుకుపోయాయి. అంటే వాళ్ళు మేము ప్రయత్నించలేము అని తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళి ఇప్పుడే వస్తున్నటువంటి కానిస్టేబుల్ కూడా మనం చూడవచ్చు. తను ఇంకా స్టార్టింగ్ పాయింట్ లోనే ఉన్నాడు. ఆల్మోస్ట్ తన నడుము లోతు వరకు కూడా వాటర్ ఉన్నాయి. అంటే ఆ బస్సు రెస్క్యూ చేసే ప్రాంతం దాకా వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ తన మెడ భాగం వరకు కూడా వాటర్ వస్తుంది. ఆ స్థాయిలో వాటర్ వస్తున్నప్పుడు వాళ్ళు నిలిచిన పరిస్థితి కూడా లేదు. వీళ్ళు రెస్క్యూ చేసినటువంటి తాడు కూడా చాలా సన్నం తాడు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పోల్స్ నే ఆధారంగా తీసుకొని ఆ తాడును పట్టుకొని వెళ్తున్నారు. అంటే రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి కూడా చాలా కష్టతరంగా ఉంది. మరోవైపు ఈ ఫ్లోటింగ్ కి వాళ్ళు నడుచుకుంటూ రాలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లైఫ్ జాకెట్స్ వాళ్ళకి ఇచ్చి ఆ ఫ్లోటింగ్ ఎక్కున్నటువంటి క్రమంలోనే వాళ్ళను రమ్మని చెప్తున్నారు. రైట్, ఎంతమంది ప్రయాణికులు ఉండొచ్చు రవి లోపల? వీరంతా ఎట్లా ఉందంటే అందరి పరిస్థితి బాగానే ఉంది, ఎందుకంటే రాత్రి నుంచి కూడా అందులోనే ఉన్నారు. మహిళలు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు. కేవలం ఇది డ్రైవర్లు చేసినటువంటి తప్పుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకటి శ్రీకృష్ణ ట్రావెల్స్, మరోవైపు సాగరి ట్రావెల్స్. వీళ్ళు నెల్లూరు వెళ్ళేటటువంటి క్రమంలో ఇది మార్గమే కాదు, కానీ సిటీలో నిన్న అన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వీళ్ళు వరద నీరు కూడా ఎక్కువ స్థాయిలో ఉంది. అయితే సాంద్రాయణగుట్ట మీదుగా వెళ్దామని ప్రయత్నించి ఇక్కడ దాకా మైలార్దేవపల్లి దాకా వచ్చి చిక్కుతున్నారు. వెనుక మనం చూసుకున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ లో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ముందున్న కావేరీ ట్రావెల్స్ లో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. వెనుక ఉన్నటువంటి దాంట్లో 6 మంది మహిళలు, దాంతోపాటు ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉంది. వెనుక ఉన్నటువంటి బస్సు వచ్చినటువంటి క్రమంలోనే ముందు బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతోనే వెనక బస్సు నిలిచిపోయింది. దీంతో వాటర్ ఫ్లో కూడా ఎక్కువగా ఉండడంతో స్థానికులు ఆ టైంలో ఎక్కువ మంది ఉన్నారు, లోపల మహిళలు ఉన్నారు అని చెప్పి గుర్తించి వాళ్ళని రెస్క్యూ చేశారు. ఆ గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉందో ఆమెను స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో వచ్చి అయితే ముందు బస్సులో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎక్కడా కదలలేనటువంటి పరిస్థితి. 19 మంది ప్రయాణికులు ఆ బస్సులోనే ఉండిపోయారు. రాత్రి 11 గంటల నుంచి కూడా అదే విధంగా ఉన్నారు. లోపల వాళ్ళు తెచ్చుకున్నటువంటి బ్యాగులన్నీ కూడా తడిచిపోయారు. అయితే రాత్రి వరకు కేవలం వర్షం నీరు మాత్రమే రోడ్డుపై ఉంది కాబట్టి కేవలం వాళ్ళు సీట్లలో కూర్చోగలిగారు. బస్సులో అంటే కాళ్ళ వరకు మాత్రమే వాటర్ వచ్చాయి. ఎప్పుడైతే చెరువుకు అర్ధరాత్రి గండిపడిందో వాటర్ ఫ్లో క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. వాళ్ళు కిటికీలను పట్టుకొని ఆ కిటికీల సహాయంతోనే బస్ స్టాప్ పైకి మాత్రం ఎక్కగలిగారు. ఎప్పుడైతే బస్ స్టాప్ దాకా ఎక్కి అలాగే నిల్చొని ఉన్నారో దాని తర్వాత నుంచి కూడా వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేద్దామని డిఆర్ఎఫ్ సిబ్బంది స్టార్ట్ చేశారు. సో డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చిన తర్వాత ప్రయత్నించి కూడా ఫెయిల్ అవడంతో వాళ్ళు వెనుదిరిగిపోవడంతో బస్ పైన ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఆపనాదాలు పెట్టారు. ఎందుకంటే 2 చెరువులకు కూడా గండిపడి క్రమక్రమంగా వాటర్ ఫ్లోటింగ్ పెరుగుతూ ఉండడం తోడు వర్షం కూడా కురుస్తుంది. అంటే వాళ్ళు పైన టాప్ పైన కూడా నిల్చొనైనటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు స్పందించి లోకల్ గా ఉన్నటువంటి ఫ్యాక్టరీలో కొన్ని షాడ్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి సిబ్బంది కాస్త ప్రాణాలకు తెగించి ఈ రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు కూడా వాళ్ళకు సహకరిస్తున్నారు. అంటే డిఆర్ఎఫ్ సిబ్బంది వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి రవి? ఇప్పుడు వాళ్ళ ఉద్దేశమే అసలు వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజల్ని కాపాడడం, ఇట్లాంటి ఇబ్బందులు చిక్కున్న ప్రజలను తీసుకురావడం. మా వల్ల కాదని చేతులు ఎత్తేసి వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి? స్థానికులు వచ్చి వాళ్ళని రక్షించడం, ప్రాణాలు అడ్డేసి వాళ్ళని రక్షించడం ఏంటి? స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారం డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే రెస్క్యూ ఆపరేషన్ వచ్చి మేము ప్రయత్నించాము, మా బోట్లు కూడా కింద పడిపోతున్నాయి, వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది, వాటర్ ఫ్లోటింగ్ తగ్గితే కానీ మేము ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయలేమని తిరిగి వెళ్ళిపోయారని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు కనీసం పిల్లలు వాటర్ ఫ్లో తగ్గేదాకైనా ఉండండి అని చెప్తే సిటీలో ఇది ఒక్క చోట లేవు, వాటర్ చాలా చోట్ల ఉన్నాయి, మాకు వేరే చోట కూడా రెస్క్యూ చేయాల్సిందని చెప్పి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం కంటిన్యూగా రెస్క్యూ ఆపరేషన్ మొత్తంగా జరుగుతున్నటువంటి క్రమంలో ఒక 20 మంది అక్కడ వాళ్ళకి సహకరిస్తున్నారు. ఆ 20 మంది కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మరి 4 కానిస్టేబుల్ పోలీసుల సహాయంతో మాత్రం ఇక్కడ మనకు డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ డిఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ బోట్స్ కానీ లైఫ్ జాకెట్స్ ఏమీ కనుకోవడం లేదు.
ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు స్పందించి కొద్దిసేపటి క్రితమే డీసీపీ కూడా వచ్చి పరిస్థితిని సమీక్షించిన తర్వాతనే 2 అంబులెన్స్లను కూడా పిలిపించారు. బస్సులో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చేమో, లేకపోతే ఎవరైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండింటారేమో అనేటటువంటి ఉద్దేశంతోనే 2 అంబులెన్స్లు మాత్రం చెప్పుకోగలిగారు. మరి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతోనే ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు వాటర్ ఫ్లో ఉండొచ్చు, లేదా స్టాగ్నేటెడ్ వాటర్ అయి ఉండొచ్చు, నిలకడగా ఉన్న నీళ్లు అయి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర మోటార్ బోట్స్ ఉంటాయి, మామూలు బోట్స్ ఉంటాయి. వీటన్నింటినీ వాడి వాళ్ళని బయటకు తీసుకురావాల్సింది పోనీ అట్లీస్ట్ కాపాడే ప్రయత్నం అన్నా చేయకుండా చేతులెత్తేసి వెనక్కి వెళ్ళిపోతే పోలీసులు స్థానికులు రోప్స్ పట్టుకుని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడాలి ఈ డిఆర్ఎఫ్ ఈ ఘటన? అంటే మిగతా ఏరియాలో బాగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తుండొచ్చు, కానీ పర్టికులర్ గా ఈ ఘటనకు సంబంధించి ఎట్లా చూడాలి వాళ్ళు చేసినటువంటి దీన్ని? భారీ వర్ష సూచన ఎక్కడైతే ఉంటుందో అప్పుడే వాతావరణ శాఖ అలర్ట్ చేస్తారు. సిద్ధంగా ఉండాలి. ఎక్కడ ఏ ప్రాంతానికి సంబంధించినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా అయితే నిన్న రాత్రి కూడా చూసినటువంటి మైనార్టీ కూడా రైట్. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం కనపడుతోంది మనకి. సోఫార్ ఇప్పటి వరకు అయితే అందరూ సురక్షితంగా ఉన్నారు. వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడంతో తాళ్లను కట్టి పోలీస్ అలాగే స్థానికులు ఇద్దరు కూడా ఒకరికొకరు సహకారం అందించుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ప్రాణాలకు వచ్చినటువంటి ఆపద ఏమీ లేదు, ఎందుకంటే వాటర్ లెవెల్ అంతగా లేదు. అలాగే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు పోలీసులు ఉన్నారు, రోప్స్ ఉన్నాయి. కాకపోతే కాస్త ఆలస్యం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారిని బయటికి తీసుకురావడం అనేది కాస్త ఆలస్యం అవుతుంది. కానీ రాత్రి 11 గంటల నుంచి 19 మంది ఒకటే బస్సులో అదే విధంగా ఉండడం, లోపల బట్టలు బ్యాగులు అన్ని తడిచిపోయి ఉండడం అనేది లోపల పరిస్థితి ఎంత నరకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. దీనికి తోడు వారిని కాపాడడానికి వచ్చినటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ సిబ్బంది తమతో కాదని చేతులు ఎత్తేసి వెనక్కి వెళ్లిపోతే స్థానికులు తమ ప్రాణాలుడ్డి అక్కడ ఉన్నటువంటి పోలీసుల సహకారంతో వారిని రక్షించే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది మనకు కనపడడం లేదు. ఆరెంజ్ జాకెట్స్ వేసుకున్న వాళ్ళందరూ కూడా పోలీస్ సిబ్బంది, అలాగే సివిలియన్స్ కూడా ఉన్నారు. అక్కడ లోకల్లో ఉన్నటువంటి తాళ్లు తీసుకొచ్చి వారి ఇళ్లలో ఉన్నటువంటి తాళ్లు అవి తీసుకొచ్చి ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి తాళ్లు అవి తీసుకొచ్చి వాటిని 19 మందిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. మరో పక్కన లెఫ్ట్ సైడ్ లో మనం చూడొచ్చు లారీ మీద లారీ డ్రైవర్ ఉండిపోయాడు. లారీ డ్రైవర్ ని కాపాడే ప్రయత్నం జరగడం లేదు. అతను సుమారుగా అర్ధరాత్రి నుంచి లారీ మీద అలాగే తన ప్రాణాలను కాపాడుకుంటూ నిలబడి ఉన్నట్లుగా కనపడుతోంది. హైదరాబాద్ లో ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. బహుశా 2 ట్రావెల్స్ బస్సులు ఇరుక్కుపోయాయి. చెరువు కట్ట తెగడంతో చాంద్రాయణగుట్టలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క ట్రాఫిక్ జామ్ అయిందని మరో పక్క నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా నెల్లూరుకు వెళ్తుండే బస్సులుగా తెలుస్తోంది. 2 బస్సులు కూడా ముందు బస్సు ఆగిపోవడంతో, సాధారణంగా నీటిలో ఏదైనా వాహనం వెళుతున్నప్పుడు స్పీడ్ గా వెళ్లిపోవాలి, ఎక్కడ ఆగే ప్రయత్నం చేయకూడదు. కానీ ముందు బస్సు ఆగిపోవడంతో వెనక బస్సు కూడా ముందు కదలలేనటువంటి పరిస్థితి. దీంతో ఎక్కడికక్కడ 2 కూడా స్ట్రక్ అయిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం మనిషి మునిగిపోయేటటువంటి లోతు నీళ్లు అక్కడ కనపడుతున్నాయి మనకి. అప్పటికి ఇసుక బస్తాలు వేసి నీటిని మళ్లించే ప్రయత్నం చేశారు బస్సుల వైపు వెళ్లకుండా. అయినా కూడా నీటి ఉధృతి ఎక్కువగానే ఉంది. ఫ్లో ఎక్కువగా ఉండడంతో డిఆర్ఎఫ్ సిబ్బంది తమతో కాదు, మేము ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించలేమని వెనక్కి వెళ్లిపోయినట్టుగా స్థానికులు చెబుతూ ఉన్నారు. దీని మీద అధికారులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం కనపడుతోంది. మరోపక్క పోలీసులు అలాగే స్థానికులు తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం స్థానికులు తమ దగ్గర ఉన్నటువంటి రోప్స్ తీసుకొచ్చి పోలీసులకు అందించడంతో ఇద్దరూ కలిసి సహాయ సహకారాలు అందించుకుంటూ అక్కడ ఉన్నటువంటి బస్సులో ఉన్న 19 మంది ప్రయాణికులను కాపాడే ప్రయత్నం జరుగుతుంది. ఎన్టీవీ స్క్రీన్ లో మీరు లైవ్ లో చూడొచ్చు. రెస్క్యూ ఆపరేషన్ పోలీసులు స్థానికులు సంయుక్తంగా చేపట్టినటువంటి రెస్క్యూ ఆపరేషన్ చాంద్రాయణగుట్టలో ఇంకా కొనసాగుతోంది. అర్ధరాత్రి నుంచి ప్రయాణికులు బస్సులోనే ఉండిపోయారు. మరికొంతమంది లారీ డ్రైవర్లు అలాగే లారీ క్లీనర్స్ కూడా లారీ క్యాబిన్స్ మీదకి ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. చాంద్రాయణగుట్టలో ఓల్డ్ సిటీలో చెరువు కట్ట తెగడంతో 2 చెరువు కట్టలు తెగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బ్యాక్ న్యూస్. హైదరాబాద్ హడలిపోయింది. వాయుగుండం ప్రభావంతో కురిసిన కుంభవృష్టికి వరదలు చిక్కుకుపోయింది. ఏ ప్రాంతం చూసినా నీరేదో రోడ్డేదో తెలియని పరిస్థితి. లోతట్టు ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నగరంలోని బస్తీలు, శివారు ప్రాంతాలు, కాలనీలు వందల సంఖ్యలో నీట మునిగాయి. రాత్రంతా చాలా బస్తీల్లోని ప్రజలు నరకం చూశారు. ఒక్క రోజులోని 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే కుంభవృష్టి ఎలా దంచి కొట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఆ మాటకొస్తే 100 ఏళ్లలోనే 2వ అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో
నగరంలో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం పలువురి ప్రాణాలను తీసింది. 15 మందికి పైగా వర్షానికి బలయ్యారు. పాతబస్తీ చాంద్రాయణగుట్లో వర్ష బీభత్సానికి గౌస్ నగర్లో 2 పాత ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఎత్తైన ప్రదేశంపై ఉన్న ఇళ్లపై బండరాళ్లు జారిపడ్డంతో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో 5గురు మృతి చెందగా మరో ఇంట్లో 4గురు మరణించారు. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. ఘటనలో మరో 4గురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. మరోవైపు ఇబ్రహీంపట్నంలో గోడ కూలి తల్లి కూతుళ్లు చనిపోయారు. మల్లాపూర్ మాణిక్చంద్ చౌరస్తా దగ్గర తెగిపడ్డ విద్యుత్ తీగలు తగలడంతో నడిచి వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మనం లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చాంద్రాయణగుట్టలో 2 బస్సులు, శ్రీకృష్ణ ట్రావెల్స్ కు చెందినటువంటి బస్సు, మరొక బస్సు, 2 బస్సులు వరద నీటిలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. 2 ట్రావెల్స్ బస్సులు కూడా అర్ధరాత్రి హైదరాబాద్ అవుట్స్కట్స్ దాటే ప్రయత్నంలో హైవే మీద ట్రాఫిక్ జామ్ అవడంతో మరో రూట్ నుంచి వెళ్లే ప్రయత్నం చేసి చాంద్రాయణగుట్ట నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి 2 చెరువు కట్టలు తెగడంతో నీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో 2 బస్సులు కూడా నిలిచిపోయాయి వరద నీటిలో. అర్ధరాత్రి నుంచి ఆ బస్సు ప్రయాణికులు అందులోని బిక్కుబిక్కుమంటూ గడిపారు. డిఆర్ఎఫ్ సిబ్బంది, డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ వచ్చినప్పటికీ కూడా తమ వల్ల కాదని చేతులెత్తేసి వెనక్కి వెళ్లిపోవడంతో స్థానికులు ఇళ్లలో ఉన్నటువంటి తాళ్లు, మిగతా సామాగ్రి తీసుకుని వచ్చి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. మనిషి మునిగిపోయేటటువంటి లోతున్న నీళ్లలో నుంచి వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇక ఉదయం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో పోలీసులు కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ను అభినందించాలి. ప్రస్తుతం 19 మంది ప్రయాణికులను ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే లారీల్లో ఉన్నటువంటి వారు లారీ క్యాబిన్ మీదకి ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాంద్రాయణగుట్టలో ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి, ప్రత్యక్ష ప్రసారంలో రెస్క్యూ ఆపరేషన్ చూస్తూ ఉన్నాం. బస్సు దాదాపు మునిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అక్కడికి ఇసుక బస్తాలు వేసి నీటిని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. బస్సుల వైపు వెళ్లకుండా, రెస్క్యూ ఆపరేషన్ వైపు వెళ్లకుండా. అయినా కూడా నీటి ఉధృతి ఎక్కువగానే ఉంది. 2 చెరువు కట్టలు తెగడంతో నీటి ఉధృతి అధికంగా ఉండడంతో రోడ్లు మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయాయి. అదే రోడ్డు మీద ప్రయాణిస్తున్న 2 బస్సులు, పలు లారీలు, అలాగే వ్యాన్స్, కార్లు అన్ని కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనపడుతోంది. దురదృష్టవశాత్తు 2 బస్సులు కూడా ప్రయాణికులు ఉన్నారు. ఆ ప్రయాణికులందరినీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఒక బస్సు వెకేట్ చేయించారు. సురక్షితంగా వారందరూ కూడా బయటకు వచ్చారు. ఆ బస్సులో ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆవిడ్ని సురక్షితంగా స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మరికొంతమంది బస్సులో ఉన్నారు. 2వ బస్సులో, శ్రీకృష్ణ ట్రావెల్స్ కు చెందినటువంటి బస్సులో మరో 19 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. 19 మందిని ప్రస్తుతం బస్సు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఎన్టీవీ స్క్రీన్ మీద లైవ్ లో చూడొచ్చు రెస్క్యూ ఆపరేషన్ ను. తాళ్లు కట్టారు. తాళ్లు కట్టి వాళ్ళు అక్కడి నుంచి ఒక్కొక్కరిని బయటికి తరలించే ప్రయత్నం జరుగుతుంది. ప్రాణానికి ఏమీ అపాయం లేకపోయినప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ లేట్ అవుతూ ఉంది. ఎందుకంటే మనిషి మునిగిపోయేటటువంటి నీటి నుంచి ఒక్కొక్కరిని బయటికి తీసుకురావడం అనేది, అలాగే అక్కడ ఉధృతి కూడా ఉంది, ఫ్లో కూడా ఎక్కువగా కనపడుతుంది, వాటర్ నెట్టేస్తూ ఉంటుంది నడిచి వచ్చేటటువంటి వారిని. కాబట్టి తాళ్లు పట్టుకుని తాళ్ల సహాయంతో నెమ్మదిగా ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తున్నారు. దాంతో ఆలస్యం అవుతోంది. ప్రాణాలకైతే ఎటువంటి అపాయం కనబడడం లేదు ప్రస్తుతానికి. వర్షం కూడా తగ్గడంతో ప్రస్తుతం వరద ఉధృతి కూడా తగ్గే అవకాశం కనపడుతోంది. అయితే చెరువు కట్ట తెగిపోవడంతో ఆ ఉధృతిని ఆపే పరిస్థితి కనపడదు. చెరువు కట్ట ఒకసారి తెగకుండా చూసుకోవడమే కానీ తెగిన తర్వాత దాన్ని ఆపే, నిలువరించే
పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రస్తుతం వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది చాంద్రాయణగుట్టలో. అందులో ఇరుక్కున్నటువంటి ప్రయాణికుల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా ఎన్టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ ఉంది. రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రాణాలకు తెగించి స్థానికులు బస్సు ప్రయాణికులను కాపాడారు. వారితో పాటు పోలీసులు కూడా సహకరించుకుంటూ ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.